నమస్కారం. PCM వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ పై చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనం. మీడియా సమావేశంలో వన్యకుల క్షత్రియ సంఘం నేతల ఆరోపణ. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి. చిత్తూరు నగర మేయర్ అముదా పిలుపు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో అందే సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశం. వార్తల్లోని వివరాలు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ సిఆర్ రాజన్ పై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు అతని రాజకీయ దివాలా కోరుతనాన్ని తెలియజేస్తున్నాయని వన్యకుల క్షత్రియ సంఘం నేతలు ఆరోపించారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ కు ప్రజాక్షేత్రంలో వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక చెవిరెడ్డి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు అతని రాజకీయంగా మరింత దిగజారుతనానికి సూచిస్తోందన్నారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను చిత్తూరు జిల్లా వన్యకుల క్షత్రియ సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. చెవిరెడ్డి సిఆర్ రాజన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సంఘం నాయకులు విజయ్ కుమార్, ఉదయ్, శంకర్, సుబ్రహ్మణ్యం, మురుగా, వినాయక గౌడర్, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చేర్చుకున్నప్పుడు రాష్ట్ర నిర్వాహక సెక్రటరీకి ఇచ్చినారు. రాష్ట్రము జిల్లాలో మొత్తం తిరుగుతూ ఉంటే అతని మీద మంచి నడవడి మంచి రిపోర్ట్స్ పోయిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినారు. ఖబర్దార్, నువ్వు తెలుసుకో, నీ రాజకీయం దీంతో శూన్యమే. వన్యరెడ్డిలు చిత్తూరు జిల్లాలో ఎక్కడెక్కడ ఉండారు మొత్తం అందరూ తెలుసుకున్నారు నీ యొక్క కపట బుద్ధి, కపట నాటకం గురించి. నీ పక్కన ఉండే వాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేయరు. రాబోయే రోజుల్లో పైకి డ్రామాలు చేయొచ్చు. ప్రతి గ్రామాల్లో చంద్రగిరి నియోజకవర్గం అందరికీ తెలిసిపోయింది రావడం వల్ల. మాకని ఒక కులస్థ నాయకుడు వచ్చినాడు వన్యకుల క్షత్రియ తరపున. ఓ జిల్లా మేము చెప్పుకునే దానికి మాకు మంచి చెడ్డ చేసే నాయకుడు, మంచి నాయకుడు వచ్చినాడు. నీలా దొంగ ఓటు చేర్చుకొని చాలా అవకతలు చేసి వచ్చినావు. చెప్తే మీకే సిగ్గుచేటు. మేము ఎక్కువ విమర్శించినాం. మాకు క్రమశిక్షణమైన నడవడి మమ్మల్ని పెంచుతున్నారు సిఆర్ రాజన్ అన్నగారు. ఆయన ఆధ్వర్యంలో మేము ఉండాం. దయచేసి ఇంకోసారి నువ్వు కానీ బీసీ కులసలకు చులకనగా మాట్లాడితే రాబోయే రోజుల్లో నువ్వు రాష్ట్రం వదిలిపోవాల్సి వస్తుంది. మా బీసీ నాయకుడు సిఆర్ రాజన్ గారు రాష్ట్ర వ్యాప్తం మొత్తంగా గత 30 సంవత్సరాలుగా అతను వన్యకుల క్షత్రియుల కోసము ప్రతి జిల్లా చుట్టి ఎక్కడ వన్యకుల క్షత్రియులంతా అవగాహన లేని జాగాలంతా ఆయన తీవ్రంగా చుట్టి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి వన్యకుల క్షత్రియులకు వాళ్ళకి ఎక్కడ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా వాళ్ళకంతా తెలియని వాళ్ళకంతా తెలియపరిచి 30 ఏళ్ళుగా సొంత నిధులతో ఆయన రాష్ట్రం మొత్తము ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి తిరుగుతూ వన్యకుల క్షత్రియులను ఎటుకైనా రాజకీయంలో కానీ ప్రతి విషయాల్లో కానీ ముందుకు తేవాలని ఆయన సొంత నిధులు ఖర్చు చేసుకుంటూ బలపరుచుకొని బీసీ నాయకులంతా పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో చుట్టుకుంటూ అదే మన జిల్లాలో కూడా ఈరోజు ఆయన బీసీ నాయకులుగా ఉండి మంచి పరిపాలన ఉండాలని మన టీడీపీలో చేరడం జరిగింది. టీడీపీలో చేరిన తర్వాత 6 నెలల్లో ఆయన కష్టపడి జిల్లా మొత్తం తిరగడం జరిగింది. తిరిగిన తర్వాత ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ తరఫున మనకు చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ ఆయన అంటే విజన్ కాబట్టి ఎవరిని పెడితే బాగుంటుందని అనుకుంటే మన సిఆర్ రాజన్ అన్నగారు బీసీ నాయకుడిని పెట్టి 7 స్థానాల్లో మనము కైవసం చేసుకున్నాం చిత్తూరులో. అటువంటి నాయకుడిని ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేసేది చాలా తీవ్రమైనది ఖండిస్తూ మా వన్యకుల క్షత్రియులు అందరూ
బీసీలందరికీ న్యాయం చేయాలని కోరుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని నగర మేయర్ అముదా పిలుపునిచ్చారు. సోమవారం 39వ వార్డు పరిధిలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి కిట్లను పంపిణీ కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో భాగంగా ప్రభుత్వం విద్యా సామాగ్రితో కూడిన కిట్లను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు విద్యా సామాగ్రి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎల్బీఐ లోకేష్ రెడ్డి, పాఠశాల హెచ్ఎం పార్థసారథి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో వచ్చే సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్లోని నూతన భవనం పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ నందు నిర్వహించే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, వామపీడి రాజశేఖర్లతో జిల్లాలోని నలుమూలల నుండి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వారు అర్జీదారుల సమస్యల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులతో స్వయంగా తానే ఫోన్లో మాట్లాడడంతో పాటు అర్జీదారుని ద్వారా మాట్లాడించి చర్యలు తీసుకునేలా చేస్తూ జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ పనిలో నిమగ్నం చేస్తూ అధికారులకు తగు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమునకు జిల్లా స్థాయిలోనే కాక నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విధిగా నిర్వహించడం జరుగుతుందని, సంబంధిత అధికారులు హాజరు కావడం ద్వారా సమస్యల పరిష్కారం సులువు అవుతుందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలని, ఈ కార్యక్రమంలో అందిన అర్జీలను అర్థవంతంగా సకాలంలో పరిష్కరించాలన్నారు. జిల్లా స్థాయి వరకు అర్జీల పరిష్కారం కొరకు వచ్చే అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటున్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, డ్వామా పీడీలు సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి సత్వరమే స్పందించేలా ఆదేశాలు ఇస్తున్నారు. మొత్తం 182 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించింది 155, పోలీస్ శాఖకు 5, జిల్లా విద్యాశాఖ 1, జిల్లా పంచాయతీకి 1, దేవాదాయ శాఖ 1, భూగర్భ గనుల శాఖ 1, ఎస్సీ పంచాయతీరాజ్ శాఖకు 1, డిఆర్డిఏ 2, డిసిహెచ్ఎస్ 2, డిఎంఅండ్హెచ్ఓ 1, డిఎస్ఎల్ఓ 1, స్కిల్ డెవలప్మెంట్ 1, ఏపీఎస్ఆర్టీసీ 1, డిఎఫ్ఓ 1, వామాకు 2, సివిల్ సప్లై 2, మున్సిపల్ కమిషనర్ 1, హౌసింగ్ 1, ఎంపీడీఓ నగరి 1, సమగ్ర శిక్షకు 1. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, డ్వామా పీడీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయం, రైతు సాధికార సంస్థలో పనిచేసే కార్మికులకు 16 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఏపీ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంఘం అధ్యక్షుడు నాగరాజు, సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు మాట్లాడుతూ మాస్టర్ ట్రైనర్లు, మండల్ కమ్యూనిటీ వర్చువల్ పర్సన్, L123 ప్రాజెక్ట్ రీసోర్స్ పర్సన్లు,
మోడల్ మేకర్లు గత 16 నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా త్వరలో చెల్లిస్తామని భరోసా ఇవ్వడంతో 16 నెలలు గడిచిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు పెండింగ్ జీతాలను చెల్లించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, పని నుండి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకొని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యదర్శి భారతి, జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు, సిఐటియు నాయకులు వాడ గంగరాజు, జిల్లాలోని అన్ని మండలాల సభ్యులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. నేచురల్ ఫార్మింగ్ ఉద్యోగులు 16 నెలల బకాయి వేతనాల కోసం ఈరోజు ఇక్కడ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రాష్ట్రం నుంచి ఈ బకాయి వేతనాలు రావాల్సి ఉంది. గతంలో 18 నెలలు బకాయి ఉన్నదాన్ని రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ప్రభుత్వం స్పందించి 2 నెలల వేతనాలు విడుదల చేశారు. ఆ 2 నెలల వేతనాలు కూడా చిత్తూరు జిల్లాలో అన్ని రకాల కార్మికులకి విడుదల కాలేదు. కొంతమందికి హోల్లో పెట్టారు. దాన్ని వెంటనే ఇప్పుడు వాటిని విడుదల చేయాలని చెప్పి, బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో సమాన పనికి సమాన వేతనం, ఆ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. రేపు ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తాం. పాత బకాయిలు మొత్తం చెల్లించాలి. పాత బకాయిలు చెల్లించకుండా ఇప్పుడు 2 నెలల జీతాలు ఈ సంవత్సరం మాత్రం చెల్లించారు కాబట్టి మొత్తం బకాయిలు ఒకేసారి చెల్లించాలి. సమాన వేతనం కల్పించాలి. ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను అలసత్వం లేకుండా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ మణికంఠ ఆదేశించారు. సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో బాధితుల నుండి ఫిర్యాదులను జిల్లా ఎస్పీ మణికంఠ స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో భాగంగా అర్జీదారుల నుండి అందిన ఫిర్యాదులను నిర్దేశించిన గడువు లోపల పరిష్కరించాలని సంబంధిత పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి అర్జీదారులు తమ సమస్యలను విన్నవించడం జరుగుతుందని, అర్జీదారుల నుండి అందిన ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించేలా చూడాలన్నారు. ఇందులో భాగంగా నేడు 39 ఫిర్యాదులు అందగా అందులో కుటుంబ తగాదాలకు సంబంధించి 5, బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి 1, భూ తగాదాలకు సంబంధించి 16, డబ్బు తగాదాలకు సంబంధించి 8, వేధింపులకు సంబంధించి 3, ఆస్తి తగాదాలకు సంబంధించినవి 4 ఫిర్యాదులు అందాయని, వీటిని వారంలోపు పరిష్కరించాలని ఆదేశించారు. చిత్తూరు నగరంలోని వరదప్ప నాయుడు నగర పాలకోన్నత పాఠశాలలో సోమవారం సాయంత్రం శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులచే వివిధ రకాలైన సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. హెచ్ఎం లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులు స్వతహాగా సైన్స్ ప్రాజెక్టును వివిధ రకాలైన వస్తువులతో తయారు చేసుకుని వచ్చి ప్రదర్శించడం జరిగిందన్నారు. వాటి గురించి గైడ్ టీచర్లతో ఆధ్వర్యంలో వివరించారన్నారు. విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం విద్యార్థులు వారి యొక్క అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గైడ్ టీచర్లు గిరికుమారి, అలివేలు, కోటీశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.
భాగంగా ఈరోజు మా పాఠశాలలో శిక్షా సప్తాహ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో మొదటి రోజు స్కూల్ పాఠశాలలో ఉన్నటువంటి వనరుల సహాయంతో విద్యార్థులందరూ కూడా చక్కటి మోడల్స్ అదేవిధంగా చార్ట్లను ప్రదర్శించారు. వాళ్ళు దాంట్లో ఈరోజు కార్యక్రమం ముగిసింది. అదేవిధంగా విద్యార్థులు చాలామంది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మరొక ప్రోగ్రాంలు కూడా ఇదే మాదిరిగా మేము కంటిన్యూ చేయడానికి నేను విద్యార్థులను ప్రోత్సహిస్తానని కూడా తెలియజేస్తున్నాను. కార్యక్రమం ముందు సబ్జెక్ట్ టీచర్స్ అందరూ కూడా సబ్జెక్ట్ టీచర్స్తో పాటు ఇతర ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పడినందుకు వారికి కూడా తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో హెచ్పి గవర్నర్ శివప్రసాద్ శుక్లా, జబర్దస్త్ నటుడు రామ్ ప్రసాద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చాలే పడిపోతారు మీరు నా రోప్ దించిన చాలే చాలే హైదరాబాద్ వచ్చేలా ఉన్నారు మీ అందరూ. తీసుకున్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.